Hello everyone. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు చిన్న టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకుందామండి. అదేంటంటే థిన్ ఎండోమెట్రియం. థిన్ ఎండోమెట్రియం అంటే ఎండోమెట్రియం లోపల ఎక్కడైతే బేబీ పెరుగుతుందో ఆ లైనింగ్ మనకి మినిమం అట్లీస్ట్ ఒక బేబీని పెట్టాలన్నా లేదా న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ రావాలన్నా ఇంకే ట్రీట్మెంట్స్లోకి వెళ్ళినా మనకి ఆ లైనింగ్ అట్లీస్ట్ మనకి ఒక 7 mm ఉండాలి. సో ఈ లైనింగ్ని మనం 3 లైన్ ప్యాటర్న్ అనమాట, అంటే 3 లైన్ల కింద మనకి స్కాన్లో కనపడుతుంది. సో దాన్ని మనం థిక్నెస్ అనేది మెజర్ చేస్తూ ఉంటాం. సో ఎంతోమందికి మేము స్కాన్స్ చేస్తే సో చాలా మటుకు స్టడీస్లో ఏంటంటే ఒక కపుల్ న్యాచురల్గా కానీ ఐయుఐ ప్రొసీజర్ కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్లో కానీ సక్సెస్ బాగుండాలంటే మినిమంలో మినిమం మనకి 7 mm అనమాట కట్ ఆఫ్. సో మ్యాక్సిమం 12 mm. సో ఈ కట్ ఆఫ్ తీసుకుని మనము వరల్డ్ వైడ్గా మనం అంతా ఒక యూనివర్సల్గా ఫాలో అయితే ఏంటంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. సో కంటిన్యూస్గా 7 mm కంటే తక్కువ ఉంటుంది ఒక లేడీలో. సో వీళ్ళకి ఎగ్స్ బాగున్నాయి కానీ లైనింగ్ బాగోలేదు. సో ఎగ్స్ బాగున్నాయి కదా మేడం, సో మరి నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, అలాగే మా హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ బాగుంది అంటున్నారు, మరి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, సో మీరు ఇచ్చే ట్యాబ్లెట్స్లో ఏదన్నా తక్కువ డోస్ ఇస్తున్నారా లేకపోతే ఎక్కువ అవుతుందా, లేకపోతే వీళ్ళు ఏంటంటే రకరకాల డౌట్స్తో ఉంటారు. సో మనకి ఎగ్స్ ఎంత ఇంపార్టెంట్లో ఫిమేల్లో స్పర్మ్ కౌంట్ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం గర్భసంచి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది హెల్దీగా ఉంది, ప్రెగ్నెన్సీ 9 months ముందుకు వెళ్ళాలి అంటే అది హెల్దీగా ఉంది అని తెలుసుకోవాలంటే ఎండోమెట్రియం ఈజ్ ఎ వెరీ కీ ఫ్యాక్టర్. సో ఆ ఎండోమెట్రియం లైనింగ్ అట్లీస్ట్ మనకి ఒక ప్యాటర్న్లా కనపడాలి, మనకి అట్లీస్ట్ 3 లైన్ రావాలి, అట్లీస్ట్ మనకి 7 mm అనేది థిక్నెస్ ఉండాలన్నమాట. సో ఇలా ఉంది అని అంటే ఇట్ ఈస్ ఎ హెల్దీ ఎండోమెట్రియం. సో ప్రెగ్నెన్సీ వచ్చి ఒకవేళ మనం ఎంబ్రియో పెట్టినా బేబీని పెట్టినా స్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటుంది. సో ఇన్ జనరల్గా మనకి స్కాన్లో కనిపించే ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ బయట నుంచి కొంతవరకు వీళ్ళ బాడీలో హార్మోన్ ఈస్ట్రోజన్ ఎందుకో ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ప్రొడ్యూస్ అవునప్పుడు ఏంటంటే మనం బయట నుంచి ఇస్తే ఈస్ట్రోజన్ హార్మోన్ని దీని లైనింగ్ అనేది పెంచవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఈస్ట్రోజన్ హార్మోన్తో కూడా ఒక్కొక్కసారి బ్లడ్ సప్లై కొంతమందికి సరిగ్గా వెళ్ళదు లోపలికంట. సో అప్పుడు కూడా ఎండోమెట్రియం గర్భసంచి పొర అనేది పూర్తిగా పెరగదు. సో దీన్ని పెంచాలి అంటే కొంతవరకు మనం బ్లడ్ సప్లైని పెంచే మెడిసిన్స్ వాడచ్చు. లైక్ సిల్డినఫిల్, పెంటాక్సిఫిలిన్, ట్రెంటాల్, అలాగే ఎలార్జినిన్ ప్యాకెట్స్, విటమిన్ ఈ, విటమిన్ సి, ఈ క్యాప్సూల్స్ మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ మెడిసిన్స్ ద్వారా చాలా మందికి ఈ ఎండోమెట్రియం పల్చగా ఉన్న ఎండోమెట్రియం పెంచడం ద్వారా ఏంటంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతుంది, అలాగే 9 months క్యారీ చేసే ఛాన్సెస్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 99% వరకు వెళ్తుంది. సో కొన్నిసార్లు మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా పెరగకపోతే నెక్స్ట్ టైం చేయాలి, డెఫినెట్గా ఎండోమెట్రియంని మనం టెస్టింగ్ పంపించాలి. టెస్టింగ్లో ఏమన్నా ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ట్యూబర్క్యులోసిస్ ఏమన్నా ఉన్నా కూడా మనకి తెలుస్తుంది. ఇందులో ఏంటంటే ఎండోమెట్రియం మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అది గ్రో అవ్వదు. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేస్తాం, ఎండోమెట్రియం మీద వచ్చిన ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసిన తర్వాత మెడిసిన్స్ ఇవ్వటం వల్ల సక్సెస్ బాగుంటుంది అనమాట. సో ఇలాగా డిఫరెంట్ రీజన్. సో అసలు మెయిన్ రీజన్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే డెఫినెట్గా ఒక బేసిక్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్మోస్ట్ మీ గర్భసంచి ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎందుకు తక్కువ ఉన్నాయి, ఎందుకు ఓవరీస్లో కౌంట్ వల్ల, ఇంకేమైనా ప్రాబ్లం వల్ల, ఎండోమెట్రియం వల్ల సో ఇలాంటి 50% మనకి ఈ స్కాన్ బట్టి ఎందుకంటే ఇందులో మనం లైనింగ్ చూస్తాము, గర్భసంచి చూస్తాము, ఓవరీస్ చూస్తాము, అట్ ద సేమ్ టైం సిమెంట్ టెస్ట్ ఎలా ఉంది మగవారిలో చూస్తాం. సో ఈ బేసిక్ టెస్ట్ అనేది మనము 49లో మన పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అవైల్ చేసుకుని ముందుకు వెళ్తే ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ థిన్ ఎండోమెట్రియంతో కానీ మీరు ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తుంటే డెఫినెట్గా మీరు రాజమండ్రి 49 బ్రాంచ్ నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. సో ఇలా మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో ట్రీట్మెంట్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.